డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. వర్షానికి హైదరాబాద్లో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ఓ చెట్టు విరిగి కారుపై పడింది. అప్రమత్తం కావడంతో కారులో ఉన్నటువంటి వారు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హిమాయత్ నగర్, కోటి, అమీర్పేట్, బోరబండ, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, కోటి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అకాల వర్షంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర సచివాలయం ముందు భాగం చెరువును తలపిస్తోంది. పలు చోట్ల రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలక్పేట్ వంతెన వద్ద వరద నీరు నిలిచిపోయింది. రాజ్భవన్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నేటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ అధికారులు సూచించారు. 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు. ఛత్తీస్గఢ్, నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది. ఈ కారణంతోనే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.